Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వీటి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. చాలామంది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ టెన్షన్లోనే ఇంకా ఉంటారు కదా, ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇవైనా వెంటనే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము అన్నది కొద్దిగా స్ట్రెస్తో కూడుకున్నటువంటి విధానం. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? ఎస్ మేడం, మీరు అన్నట్లు ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఉంటుంది మేడం. అంటే మీరు గమనిస్తే సో మెనీ పీపుల్ అకాడమిక్ ఎగ్జామ్స్లో బాగా ఎక్సెల్ అవుతారండి, మంచి స్కోర్ వస్తుంది, మంచి పర్సంటేజ్ వస్తుంది. బట్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత ఎక్సెల్ చూపించరన్నమాట. వాళ్ళ అంటే మనం అనుకున్న స్థాయిలో వాళ్ళకి మార్క్స్ రావు, జాబ్స్ మిస్ అవ్వడము లేదా సీట్ మిస్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అంతగా ఎక్సెల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఆ స్థాయిలో ఎందుకు రావట్లేదు అనేది గమనిస్తే అండి, అసలు టోటల్ డిఫరెన్స్ అన్నమాట ప్రిపరేషన్ అనేది. ఇక్కడ మన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే అకాడమిక్లో మీకు ఛాయిస్ ఉంటుంది. ఎనీ అకాడమిక్ ఎగ్జామ్ అండి 70 or 80% సిలబస్ మీరు కవర్ చేస్తే యూ కెన్ గెట్ ద 100% మార్క్స్. ఇక్కడ మీకు ఏదో ఛాయిస్లు ఉంటాయి. ఒక 4 క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ రాయమంటారు, లేదా 3 క్వశ్చన్స్ ఇచ్చి 1 క్వశ్చన్ రాయమంటారు. అలా ఉంటుంది అన్నమాట. మనకంటే అక్కడ అవకాశం ఉంది, స్కిప్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు సిలబస్ మొత్తంలో కూడా 70-80% కవర్ చేసిన 100% మార్క్స్ మీకు స్కోప్ ఉంది. వేరే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు. ఇక్కడ నో ఛాయిస్, మీకు ఎటువంటి అవకాశం లేదు మాట. అంటే కంప్లీట్ సిలబస్ 100% సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఇది తెలియకంటే కొంతమంది అకాడమిక్లో ఉన్న ప్రిఫరెన్సే అక్కడ ఉన్న ప్రిపరేషను ఇక్కడ సరిపోతుందేమో అని, ఇక్కడ ఎలాగో ఎక్సెల్ అయ్యాం కాబట్టి నాకు ఇక్కడ 98 మార్క్స్ వచ్చేసాయి లేదా 97 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు అలాగే వస్తాయనే ఒక భావంతో ఉంటారు. దట్స్ వై వాళ్ళకి ఇక్కడ కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గడానికి కారణం అదండి. ఆ ప్రిపరేషన్లో డిఫరెన్స్ రావాలి. చాలామందికి అది తెలియదు. కొంతమంది బాగా వాళ్ళు కోరుకున్న ర్యాంక్ రాకపోవడము, సీట్ రాకపోవడము జరిగింది అనుకోండి, పిల్లలు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని ఎలా మీరు గైడ్ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకండి, అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఈరోజు మనం కొంతమంది చూస్తున్నామండి, డిఎస్సిలో ఫెయిల్ అయినా కూడా కొంతమంది ఏదో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అది పిల్లల్లో ఉంది, పెద్దల్లో ఉంది ఈ టెండెన్సీ. ఎందుకంటే డిఎస్సి కొంతమందికి అదే లాస్ట్ అవకాశం కావచ్చు, లేదు అంటే ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి ఉండొచ్చు. 2-3 టైం తర్వాత ఇంకా నేను దీన్ని ఫిట్ అవునేమో, నాకేమీ రాదేమో అనే ఒక భావన వచ్చి ఉండొచ్చు. అందుకని వాళ్ళు కొంత సీవియర్ డెసిషన్స్ తీసుకోవడం గమనిస్తూ ఉన్నామండి. కానీ ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం చెప్పాల్సింది యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము కూడా చెప్పేది ఏంటండి, ఇట్స్ నాట్ లైఫ్. మీకు జాబ్ రాలేదనుకున్నామండి, ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థి అయితే ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యావు, మరో కోర్స్ ఉంటుంది నీకు ఫిట్ అయ్యే కోర్స్ ఏదో ఒకటి ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేయాలండి. అలా డెవలప్ చేసినట్టు వాళ్ళు దాన్ని చాలా టేక్ ఇట్ ఈజీ మాట, వాళ్ళని డైజెస్ట్ చేసుకోగలరు. కానీ వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, స్కూల్ లెవెల్ నుంచి కూడా మనం ఒక పెద్దవాళ్ళుగా కావచ్చు, లేదా సైకాలజిస్ట్గా కావచ్చు, లేదా టీచర్స్గా కావచ్చు, మన పిల్లలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ సక్సెస్ గురించే చెప్తున్నాం. నువ్వు సక్సెస్ అయితే లోకం ఎలా ఉంటుంది, నువ్వు సక్సెస్ అయితే నీ కెరీర్ ఎలా ఉంటుంది అని ఆ పార్ట్లో చెప్తున్నాం తప్ప హౌ టు హ్యాండ్లింగ్ ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దాన్ని ఎలా అధిగమించాలి అనేది చాలా లెస్ ఇంపార్టెంట్గా ఉంటుంది ఇప్పుడు సమాజంలో. నెక్స్ట్ చాయిస్ ఉంది అని చెప్పి చాలా మంది చెప్పారు, ఇదే నీ వే, నువ్వు ఇందులోనే రాణించాలి అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ వైపు నుంచి కూడా కొంత ఒత్తిడి కూడా ఉంటుందండి. ఇదే కోర్సు నువ్వు సీట్ రావాల్సిందే, లేదంటే ఈ రూట్లో నువ్వు వెళ్ళాల్సిందే అనేది మనం చూస్తున్నాం అక్కడక్కడ. సో ఇది ఏం చేస్తుంటే తెలియకుండా పిల్లల మీద ఒత్తిడి చేస్తుంది. పిల్లవాడి ఆసక్తి వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు అకార్డింగ్ టు సైకాలజీ 8 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి మేడం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటారు. ఒక్కొక్క పిల్లవాళ్ళు ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. కొంతమంది పిల్లవాళ్ళకి మ్యూజిక్ టాలెంట్ ఉండొచ్చు, కొంతమంది పిల్లవాళ్ళకి మ్యాథమెటిక్స్ టాలెంట్ ఉండొచ్చు, కొంతమంది పిల్లలకి న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటారండి. అంటే వాళ్ళ ప్రకృతి పట్ల ఒక అవగాహన ఉంటుంది. సో ఇది మనం ఆ 8లో ఏది పిల్లవాళ్ళు ఎక్కువ ఉందో గమనించి ప్యాంపర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది లోపిస్తుంది ప్రస్తుతం మనం సమాజంలో.
అండ్ సార్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? షూర్ మేడం. అంటే ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనిపించేది ఏంటంటే ముందు వాళ్ళకి కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, కాంపిటేటర్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 పోస్టులు ఉంటే దానికి 10,000 మంది ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా తక్కువ, అది చాలా ఎక్కువ ఉండే ప్రతి అంటే 1:10 కావచ్చు, 1:20 కావచ్చు, అలా ఉంటుంది. ఇది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారనేది ఒక ఐడియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నేను ఇంతమందితో పోటీ పడాలి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లోకి వస్తుందండి. అది కొంచెం స్ట్రెస్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1:100 ఉందండి. ఒక క్యాండిడేట్ భావన ఎలా ఉంటుంది, ఈ పోస్ట్ కోసం నేను నాతో పాటు మరొక 100 మందితో నేను పోటీ పడాలి అనేది ఒక భావన వస్తుంది. అది కొంచెం వీళ్ళకి లిటిల్ బిట్ ఆఫ్ తెలియకుండానే వాళ్ళని స్ట్రెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేమేం చెప్తామంటే అండి, ఒక సైకాలజిస్ట్గా మీకు కావాల్సిన పోస్ట్ ఎన్ని? మీకు 10 పోస్టులు కావాలా? కాదు కదా, మీకు కావాల్సిన ఒక పోస్టే కదా. సో మీరు అదే దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ 100 పోస్టులు ఉన్నాయా, 50 పోస్టులు ఉన్నాయా, 30 పోస్టులు ఉన్నాయా అనేది మీకు సంబంధం లేదు. మీకు కావాల్సిన ఒక పోస్ట్, ఆ ఒక పోస్ట్ కోసం మీ 100% ఎఫర్ట్ పెట్టండి. రెస్ట్ ఆఫ్ ది థింగ్ తర్వాత మీకు అది మీరు వస్తుందా లేదని తర్వాత ముందు మీరు 100% పెడితే మీకు ఒక పోస్ట్ కోసమే మీరు ప్రిపేర్ అయితే దాదాపుగా ఎక్కువ పర్సెంట్ వీళ్ళు దాన్ని అచీవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. అంటే ఈ నెంబర్స్తో మనం పెట్టుకోకూడదు. 1:100 అని, లేదా 1:200 అని, లేదా 1:1000 అని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసామంటే మనం డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరి కోసం నాకు కావాల్సిన పోస్ట్ ఒకటే, ఆ ఒకదాని కోసమే నేను ప్రిపేర్ అవుతాను. ఒక పోస్టే ఉంది, ఆ ఒక పోస్ట్కే నేను ప్రిపేర్ అవుతాను. అలాంటప్పుడు అంటే వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.